చంపిన వాళ్ళని చంపారు, మార్చిన వాళ్ళని మార్చారు. ఈ రోజుకి ఆడపిల్లల్ని ఎత్తుకొని పోతుంటారు వాళ్ళు. ఎక్కడికో ఎందుకు సార్? ఎప్పుడో మనం నిన్నటికి నిన్న ఫైజాబాద్ అదే ఓట్లేశారుగా, అక్కడ 12 ఏళ్ల అమ్మాయిని మానభంగం ఎవరు చేశారు? ఇద్దరు కలిసి. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ అది. ఇక్కడ ఫైజాబాద్ ఎంపీ నేను అయోధ్యకు రాముడిని నేనే అన్నాడు. ఇప్పుడు మాట్లాడమను. మత మార్పిళ్ళు ఎంత భయంకరం. మీ కేరళ తీసుకుంటే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కోర్టులో కేసులు పెట్టినాయి, మా ఆడపిల్లలు మాయమైపోతున్నారని. మన సినిమా వచ్చింది కదా. అవును. ఇప్పటికైనా సరి అయిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం దీన్ని ఇలాగే కొనసాగిస్తే కొంతకాలానికి హిందువు అని, ఇప్పుడు మనం ఇందాక చాలా గొప్పగా చెప్పుకున్నాం, ప్రపంచం మొత్తంలో మిగిలి ఉన్న సంస్కృతి ఇదే అని. అది మిగలకుండా పోద్ది ఇదే పరిస్థితి కొనసాగితే. కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరవాల. ప్రివెన్షన్ ఎట్లా జరిగితే బాగుంటుందంటారు? మత మార్పిడుల మీద చట్టం తీసుకురావాలా. అండ్ నిన్న యోగి తీసుకొని వచ్చాడు. తక్కిన బీజేపీ రాజ్యాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా తీసుకురమ్మనండి ఇట్లాంటి చట్టాలు. మత మార్పిళ్ళను అరికట్టవచ్చు, కానీ జనాభాని ఎట్లా అరికడతారు? ఇన్ఫిల్ట్రేషను. మొన్న మమతా బెనర్జీ ఏం మాట్లాడింది? మేము హిందుస్థాన్తో సఖ్యంగానే ఉంటాం అంటే ఒక సపరేట్ దేశం కోరుకుంటుందా ఏంటి? ఏమన్నా దేశమా? అది ఏమన్నా బెంగాల్ అనేది ఈమె సామ్రాజ్యమా? ఈమె మహారాణి. అండ్ కేరళ గవర్నమెంటు ఒక అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసర్ని ఒక ఆమెని నియమించింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఆఫీసర్ని నువ్వు నియమించడం ఏంది? స్టేట్ సెంట్రల్ కదా చూసుకోవాలి. ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరిది? నీకేం సంబంధం? విభజన, దేశాన్ని మళ్ళా ముక్కలు చేయడానికి అన్ని వైపుల నుంచి సిద్ధంగా ఉన్నారు. కొంచెం ప్రశాంతంగా ఉండింది ఏది మైథిల గొడవ. మన వారు పోయి అగ్గి వేసొచ్చారు, మళ్ళా రేగింది. వాళ్లకు రాజ్యాధికారం లేకపోతే, రాజ్యాధికారం ఉన్నా నాశనం చేస్తారు, రాజ్యాధికారం లేకపోయినా ప్రశాంతంగా పాలన కొనసాగనీరు. ఒక క్యూరియాసిటీ ఏం పెట్టారంటే మైండ్లో సార్, అప్పటి నుంచి ఏం తిరుగుతుందంటే, భారతదేశం 2 ముక్కలుగా చీలుతున్నప్పుడు పాకిస్తాన్ ఒక పక్క, ఇండియా 90% ముస్లిమ్స్ జిన్నా కోటేశారు అని చెప్పారు. కానీ మైగ్రేట్ ముస్లిం సోదరులు ఎక్కువగా పాకిస్తాన్కి వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. కుట్ర అంత ఎక్కడి నుంచి జరిగింది, ఇక్కడే వీళ్ళు ఉండడానికి జరిగింది అని ఇండైరెక్ట్గా మీరు చెప్పినట్టే. అది మత మార్పుడులు కూడా అక్కడి నుంచే ఎక్కువగా జరుగుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. తర్వాత మీకు ఇంకొక విషయాన్ని మీరు గుర్తించలేదు. సరే రైట్, అందరం కలిసి ఉన్నాం, బాగానే ఉంది. నీకు స్పెషల్ స్టేటస్ ఏందండి? ఇప్పుడు మీకు రాజ్యాంగం అందరికీ ఒకటే ఉండాలి కదా. అంబేద్కర్ కొట్టుకొని చచ్చాడు, ఏది రే బాబు కామన్ సివిల్ కోడ్ ఏర్పాటు చేయమని. హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చావు. హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి హిందువులకు బహుభార్యాత్వాన్ని నిషేధించావు. అండ్ అంటే అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ దీనివల్ల ఏమవుతుంది? ఇక్కడేమో తంపర్లుగా జనాలు పుట్టుకొస్తుంటారు, ఇక్కడ నీకు జనాభా తగ్గిపోతుండే. వాళ్ళకేమో షరియా చట్టం, పోనీ దాంట్లో అయినా నీకు సివిల్ దాంట్లో ఏమో షరియా చట్టం, క్రిమినల్ దాంట్లో షరియా చట్టం పనికిరాదు. ద్వంద్వ నీతి కదా ఇది. అంటే మీరు బాగా ఆలోచించండి. ఒక్క వర్గాన్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి వాళ్ళు అడిగినవన్నీ చేశారు. ఇక్కడ బీజేపీని అందరేమో మతంతో అంటగడుతున్నారు. బీజేపీ అంటేనే ఒక హిందుత్వ పార్టీ అని అంటున్నారు. నాకు బీజేపీ వాళ్ళు అంటే ఒక విషయంలో కోపం కూడా ఉందండి. మీరేమన్నా అనుకోండి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పి వీళ్ళు మాత్రం దోచిపెట్టలా వాళ్ళకే. ఎప్పుడు తెలుసుకుంటుంది బీజేపీ? అరే నీ ఓటు బ్యాంక్ ఇదిరా అని చెప్పి బీజేపీ ఎప్పుడైనా ఆలోచించిందా? ఇప్పటికి కూడా బీజేపీని ద్వేషిస్తుంది అయితే ముస్లిం సోదరులే, గంపగుత్తగా కాంగ్రెస్కే పడుతున్నాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హిందువులు ఇంకా మేలుకొల్కోకపోతే చాలా కష్టం. మేల్కొన్నారు,
మరి మేల్కోబట్టే ఒక్క విషయం మేల్కోబట్టే 2014లో మోడీ గారు వచ్చారు, 2019లో మోడీ గారు వచ్చారు. మీరు ఆ మాట చెప్పకండి. మొన్న రిజల్ట్ చూస్తే వచ్చాడు 240 ఇచ్చారు, తక్కువే ఇవ్వలా. కానీ మళ్ళీ కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపించింది కదా. సార్ 400 నుంచి 99కి వచ్చింది సార్ అది. మన వాళ్ళు 0 నుంచి 240కి వచ్చారు. రెండు సీట్ల నుంచి 240కి వచ్చారు. చాలా మంది రేపు బీజేపీకి ఫ్యూచర్ ఉండదు అని కూడా అంటున్నారు. నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్ అనే దానికి కూడా వచ్చేసారు. సమస్య లేదు, ఆ మాట మర్చిపోండి. ఇంకా ఏదో ఈసారి కొంచెం ఇది జరిగింది తప్ప అందరికీ ఇప్పుడు అది కూడా అర్థమవుతున్నది, ఏది జరిగినటువంటి ఈ తప్పిదాలు అర్థమవుతుంది. అండ్ ఇది కూడా మంచిదే. నేను బీజేపీ కూడా కళ్ళు తెరుస్తుంది, ఎవరు తన వాళ్ళు కాదు అనే సంగతి బీజేపీకి అర్థం అవుద్ది. ఇప్పుడు ఆయన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని చెప్పి ఒక సామెత ఉన్నది, అట్లా జరిగింది పోయినసారి, అవి జరగవు ఈసారి. ఇక్కడ ఒక విషయం గుర్తుకొస్తుంది సార్. దేశం మొత్తంలో ఔరంగజేబు హిందువులు ఎక్కడుంటే వెతికి మరీ చంపేసేవాడంట, దేవాలయాలను కొల్లగొట్టేవాడంట. మనకున్న సాంప్రదాయాన్ని, మనకున్న అంతో ఇంతో నిధులు అన్ని ఆలయంలోనే దాచేవాళ్ళు. సో ఆలయాలను ధ్వంసం చేసేవాడంట. మత మార్పిడులు కావాలి అని చెప్పి అన్నప్పుడు హిందూ ముస్లింగా మారినప్పుడు చంపేసేవాడంట. ఇక్కడ వీర శివాజీ ఔరంగజేబ్ యొక్క హిస్టరీ గురించి చెప్పాలి అని అంటే ఆ టైంలో మత మార్పిడులు కానీ ఆలయాలను ధ్వంసం చేయటం కానీ భారతదేశం యొక్క కల్చర్ని, చరిత్రని నాశనం చేయాలని చూసినటువంటి హిందుత్వం అనే ఒక పదాన్నే లేకుండా చేయనట్టి కుట్ర శివాజీ గారు అడ్డుకున్నటువంటి పద్ధతి. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీరు ఔరంగజేబు దగ్గర నుంచి వచ్చారు, ఔరంగజేబు తాతలు కూడా ఇదే పని చేశారు. ఔరంగజేబు తాతలు కూడా ఇదే పని చేశారు. ఎవరు కాకపోతే ఔరంగజేబు కనిపించాడు, వాడు కనిపించలా. అక్బర్ చేసింది అదే పని, బాబర్ చేసింది అదే పని. ఎవరు ఎక్సెప్షన్స్ ఏం లేవు. కాకపోతే మన వాళ్ళకి ఇప్పుడు సిస్టమ్ ఏంటంటే మనకి ఇంకొక పెద్ద జబ్బు ఉంది. ఇవన్నీ హిందువులు నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ఒకసారి అవతలకు పోతే ఇంక నువ్వు మళ్ళీ యువతలకి రావడానికిలే. ఒకసారి నువ్వు ముస్లింగా మారావు, నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకొని నీ వాడుగా మార్చుకునేటటువంటి ఇది లేదు సిస్టము. పూర్తిగా ఆలవసం అయిపోయిన తర్వాత ఇంక రావడానికి ఆయన కూడా ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోరు? శివాజీ హయాంలో ఒక అతను లేదు మళ్ళీ మారాలనుకుంటాను లేదా చావాలనుకుంటాను అంటాడంట. అక్కడన్నా మాదన్న విద్యారణ్య స్వామి మన దీన్ని విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? అక్కరాయలు బుక్కరాయలు. వాళ్ళు ముస్లింలని హిందువులుగా మార్చి కదా ఆయన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపింపజేసింది. పోనీ దాన్ని తీసుకొని ఈనాటికి మన మఠాలు ఉన్నాయి, స్వామీజీస్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ శుద్ధి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? ఆ కార్యక్రమం చేసింది మహాకార్యం. అది ఒక ఆర్య సమాజికులు ఆ కార్యాన్ని చేశారు, చాలా గొప్పగా చేశారు. ఆ మార్పు రావాలా? అంటే బలంగా అడ్డుకునే మార్పులు, బలంగా అడ్డుకోగలగాల, వెళ్ళిన వాళ్ళని మళ్ళీ వెనక్కు తీసుకురాగలగాల.